This is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. హైడ్రా ఎప్పుడైతే ఈ హైడ్రా ఏర్పాటు జరిగి హైదరాబాదులో కూల్చివేతలు జరుగుతున్నప్పటి నుండి చాలామంది సరే ప్రశంసిస్తున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కొంతమంది విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ కొంతమంది కొన్ని విమర్శలు చేస్తున్నారండి. మరి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అన్న విమర్శ చాలామంది చేస్తున్నారు. అలా విమర్శలు చేస్తున్న వారికి ఒక కౌంటర్గా ఈ వీడియోని చేసి పెట్టాలని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యానండి. ఆల్రెడీ చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. ఈరోజు కొద్దిగా సమయం దొరికింది, అందుకని ఈ టాపిక్ని మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేయాలనుకుని చేస్తున్నాను. ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ గురించి మనము ఒకరిని విమర్శించే ముందు దానికి సంబంధించినటువంటి కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేస్తే బాగుంటుంది. ఏది చేయకుండా నోటికి ఏదొస్తే అది వాగుదామంటే అది మంచి పద్ధతి కాదండి. ముందుగా దీనికి సంబంధించిన ఒక్కసారి చూద్దాం, కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు అనుకోవచ్చండి. 2014 జూన్ 2న తెలంగాణ ఫామ్ అయిందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కొన్ని సెక్షన్లు మనకు 2 రాష్ట్రాలకు కలిపి కొన్ని సెక్షన్లను పెట్టారండి. ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ కూడా సెక్షన్ల రూపంలో కొన్ని మెన్షన్ చేశారు. ఇందులో మనము ఒక 2 సెక్షన్ల గురించి మాట్లాడుకోవాలండి. అది సెక్షన్ 5, సెక్షన్ 8. సెక్షన్ 5, సెక్షన్ 8ల గురించి మాట్లాడుకోవాలి. సెక్షన్ 5 ఇది ఏం చెప్తుందంటే 10 ఏళ్ల వరకు, అంటే 2014 నుండి 2024 జూన్ 2 వరకు కూడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్తుందండి. ఇది అందరికి తెలుసు, ఓకే కావచ్చు. ఇక్కడ సెక్షన్ 8 గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సెక్షన్ 8 గురించి కొద్దిగా మాట్లాడుకునే ముందు ఒక్కసారిగా తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ అయిన కొత్తలో అప్పట్లో మన గవర్నమెంట్ కేసీఆర్ గారి ఐడియా ఒకటేనండి. ఏదైనా వేధింపుల వల్లనో లేదా చట్టం తన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయడం బాగుండదు, ఏదైనా కోర్టు పరంగానే పోవాలన్న ఉద్దేశంతో కొన్ని విషయాలలో ఆగడం జరిగింది. అలా ఆగడంలో కూడా లాజిక్ ఉందండి. ఇక్కడ సెక్షన్ 8 అడ్డంకిగా మారింది. ఎక్కడ ఈ సెక్షన్ 8 ఎందుకు అడ్డంకిగా మారింది అనేది ఒకసారి చూద్దాం. సెక్షన్ 8 అడ్డంకిగా మారిన దానికంటే ముందు కేసీఆర్ కూడా అప్పట్లో కొన్ని కూల్చివేతలు ఎన్నో చేశారండి. అప్పట్లో ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎన్నో విమర్శలు చేశారు. అడ్డగోలుగా కూల్చేస్తున్నారు, నోటీసులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది రేవంత్ రెడ్డి గారు? అప్పట్లో కేసీఆర్ గారు ఏదైతే పని చేయడం స్టార్ట్ చేశారో కూల్చివేతలు, ఇది కోర్టు ప్రకారమే వెళ్ళారండి. కానీ ఇక్కడ దీన్ని అవకాశంగా తీసుకొని తెలంగాణలో ఒక రకమైన అస్థిరతను ఏర్పరచాలని కొన్ని కుతంత్రాలు పన్నారండి. ఈ పన్నడం వల్ల తెలంగాణకు జరిగే నష్టం ఏంటిదనేది ఇప్పుడు మీకు సెక్షన్ 8 రూపంలో చెప్తాను చూడండి. సెక్షన్ 8 ఇది 2014 జూన్ 2 నుండి 2024 జూన్ 22 వరకు అప్లికేబుల్ అండి. ఏదైతే తెలంగాణకి ఆంధ్రాకి ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళ శాంతి భద్రతలు, వీళ్ళ ఆస్తుల పరిరక్షణ, ఇంకా ఏదైనా కానివ్వండి, ఇవి అన్నీ కూడా గవర్నర్కే సర్వాధికారాలు ఉంటాయి. ఇక్కడ రూలింగ్ పార్టీ ఏది ఉన్నా, మంత్రిమండలి ఎలాంటి సలహాలు ఇచ్చినా, మంత్రిమండలి నిర్ణయాలు ఎలాగా ఉన్నా ఫైనల్ అంతిమ నిర్ణయం మాత్రం గవర్నర్కే ఉంటుంది అని చెప్పేసి స్పష్టంగా సెక్షన్ 8లో మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఈ సెక్షన్ 8 ఉండడం వల్ల గవర్నర్ చేతిలో విశేషాధికారాలు ఉన్నాయండి. ఇదే హైదరాబాదులో ఎలాంటి గొడవలు జరిగినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగి ఉన్న ఒక్క గవర్నర్ సంతకంతో, ఒక గవర్నర్ మాటతో, ఒక గవర్నర్ ఏదైతే చేసి సెంట్రల్కి పంపిస్తే ఈ హైదరాబాద్ ఈరోజు మన తెలంగాణలో ఉండేది కూడా కాదండి. ఈ సెక్షన్ 8ని అడ్డు పెట్టుకొని గోటికాడ గుంట నక్కలాగా కాచుకున్నటువంటి ఆంధ్ర రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇక్కడ ఎన్ని కుతంత్రాలు పన్నారో మనం చాలా చూసామండి. మరీ ముఖ్యంగా ఓటుకు నోటు కేసు అయితే ఏంటండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ఇలా ఇక్కడ హైదరాబాదులో ఏదో విధంగా ఒక అస్థిరతను, శాంతి భద్రతను దెబ్బతీయాలని 10 ఏళ్ల కాలంలో చాలా కుట్రలు చేశారండి.
ఇప్పుడు ఆ రోజు కోర్టులో కూర్చేటప్పుడు హంగామా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడేం చేస్తున్నారండి? కేసీఆర్ తలుచుకుంటే అవన్నీ తీసిపడేసేవాడండి ఆ 10 ఏళ్లలో. పెద్ద కష్టం కాదు కేసీఆర్కి. కానీ ఇలాంటి వాటిని ప్రతిదీ సాకుగా చూపి శాంతి భద్రతలను దెబ్బతీసి ఎక్కడ హైదరాబాదుని తెలంగాణని మసక బరుస్తారన్న ఉద్దేశంతో ప్రతిదీ చట్ట ప్రకారం పోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. అంతే తప్పించేసి కేసీఆర్ సైలెంట్గా ఉండేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, మురిగే కుక్కలకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 8 చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇంకొకసారి తాట తీస్తాను, గుర్తుపెట్టుకొని. మరీ ముఖ్యంగా ఇక్కడ సెక్షన్ 8 అడ్డంకిగా మారిందండి. అందుకనే ఎక్కడైనా సరే కోర్టు ప్రకారం వెళ్ళే చేయాలన్న ఉద్దేశంతో ఆగిపోయారు. అభివృద్ధి నినాదంగా, బంగారు తెలంగాణ నినాదంగానే ముందుకెళ్ళడం జరిగింది తప్పించేసి ఈ కుట్రపూరితమైనటువంటి పగ ప్రతీకారాలతో కూడినటువంటి ఇలాంటి రాజకీయాలు చేయొద్దన్న ఉద్దేశంతో కేసీఆర్ ఓపిక పట్టారు తప్పించేసి కేసీఆర్ మౌనాన్ని, ఆ విషయంలో కేసీఆర్ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్తున్నాను, చాలా సీరియస్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా మరి రేవంత్ రెడ్డి ఏమైనా రాగానే హైడ్రా పెట్టాడా? రేవంత్ రెడ్డి ఏమైనా రాగానే హైడ్రా పెట్టి కూర్చోబెట్టాలా? బాగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చింది డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తానండి. మరి డిసెంబర్లో చేసిన వెంటనే హైడ్రా పెట్టాడా? కాదు కదా. మరి అప్పుడే ఎందుకు పెట్టలేకపోయాడంటే అప్పటి నుండి ఎప్పుడు పెట్టారండి? తెలంగాణకు సంబంధించి సెక్షన్ 8 ఎప్పుడైతే ఎండ్ అయిందో 2024 జూన్ 2 అప్పటి తర్వాతనే హైడ్రా ఫామ్ అయింది. ఒక్కసారి చూసుకోండి, తెలియని వాళ్ళు ఉంటే చూడండి. మరి అంత దమ్మున్న మగవాడైతే దమ్ముందా అంటాడు కదండి రేవంత్ రెడ్డి గారు. అలాంటి దమ్ము అని మాట్లాడే రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటుంటే మరి 2024లో తను వచ్చినట్టు 2023 తను డిసెంబర్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నుండి ఈ కొన్ని నెలలు ఎందుకు వెయిట్ చేశాడండి? మరి అప్పుడే పెట్టకపోయాడు. సో ఇక్కడ ఎన్నో ఉన్నాయండి. ఇక్కడ ఇప్పుడు ఈ జూన్ 2 2024 జూన్ 2 పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు. ఒక ఫ్రీనెస్ వచ్చింది కాబట్టి యూటిలైజ్ చేస్తున్నాడు. ఒక మంచిదే ఇది. కానీ దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఒక వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తానండి హైడ్రాకి సంబంధించి కూడా. కానీ ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు చేయలేకపోయాడు అనే వాళ్ళకు కౌంటర్గానే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికైనా సెక్షన్ 8 మీరు అర్థం చేసుకోండి. ఏదైనా కోర్టు త్రూ వెళ్ళే చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడైనా హైడ్రా వచ్చిందని పెద్ద అవుతారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు త్రూనే నడుస్తుంటాయి అన్నీ కూడా. సరే, కొన్ని సందర్భాలు ఇప్పుడు హైడ్రా మున్ముందు ఏం చేస్తుందో చూద్దాం. ఓకేనండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మీకోసం నేను మంచి కంటెంట్లతో వీడియోలు తీస్తూనే ఉంటానండి. నన్ను మీరు కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.